మైసమ్మ. ఆగే మజా. నీలో పశ్చాత్తాపం కనిపిస్తుంది. నేనెప్పుడు నువ్వు మారాలనే కోరుకున్నాను తప్ప నువ్వు జైలుకు వెళ్లాలని కాదు. ఇకనైనా సక్రమంగా బ్రతుకు. మైసమ్మ వదిలే. కావేరి, ఇది నటిస్తుంది. అంత ఈజీగా మారుండదు. ఒకవేళ మారినా చేసిన తప్పులకి శిక్ష అనుభవించాల్సిందే. అర్జున్ బాబు, శిక్షించడం గొప్ప కాదు, మనిషిని క్షమించడమే గొప్ప. అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ కావేరి. ఇక నుంచి కొత్త జీవితాన్ని మొదలు పెడతాను. అవును, నేను కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోతాను. భువన మేడం, మొత్తానికి మీ కుటుంబం సెట్ అయింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. అర్జున్ బాబు, మనం వెళ్ళి మా అమ్మని కలుద్దామా? మిమ్మల్ని చూస్తే అమ్మ చాలా సంతోషిస్తుంది. సరే కావేరి. అమ్మా బయలుదేరమా? సరే నాన్న, వెళ్ళిరండి. పద కావేరి. థ్యాంక్ యూ మైసమ్మ. నిన్ను ప్రమోషన్ కి రికమెండ్ చేస్తాను. ఇప్పుడు నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి మేడం. ఈరోజు ఎలాగైనా సరే బావని లైన్లో పెట్టాలి. చూడు స్వీటీ, నువ్వు కూడా నా కూతురు లాంటి దానివే. మీ అమ్మా నాన్న తప్పులు చేస్తున్నారు, నీతో కూడా చేయించాలని చూస్తున్నారు. వాళ్ళు చెప్పినట్టు చేస్తే నీ జీవితం నాశనం అయిపోతుంది. ఎంత కాదనుకున్నా స్నేహ మీ అక్క. నువ్వు చేసే పని వల్ల నీ లైఫే కాదు, తన లైఫ్ కూడా పాడవుతుంది. నా మాట వినమ్మా. ఒక ఆడది తలుచుకుంటే ఏమైనా చెయ్యొచ్చు. ఒక జీవితాన్ని నిలబెట్టొచ్చు, లేదా నాశనం చెయ్యొచ్చు. నువ్వు మీ అమ్మా నాన్నల మాట విని తప్పుడు దారిలోకి వెళ్ళొద్దు. ఏంటండి తప్పుదారి అంటున్నారు? నేనంత బ్యాడ్ గర్ల్ కనిపిస్తున్నానా? అమ్మా, అమ్మా, అమ్మా! స్వీటీ, స్వీటీ! ఏంటండి తప్పుదారి అంటున్నారు? నేనంత బ్యాడ్ గర్ల్ కనిపిస్తున్నానా? అమ్మా, అమ్మా, అమ్మా! స్వీటీ, స్వీటీ! అమ్మా, అమ్మా, అమ్మా! ఏమైంది స్వీటీ? ఏమైంది? నేను ఇంటర్వ్యూకి వెళ్దామని బావ కోసం వెయిట్ చేస్తుంటే రుక్మిణి పెద్దమ్మ వచ్చి నువ్వు తప్పుదారిలో వెళ్తున్నావు, తప్పు పనులు చేయొద్దని ఏవేవో చెప్తున్నారు. అమ్మో అమ్మో అమ్మో, నా కూతురు తప్పుడు దారిలో వెళ్తుందంటావా? నీకు ఆడపిల్లలున్నారుగా, ఒక ఆడపిల్లని అలా అంటావా? నీకసలు మనసాక్షి లేదా? స్వరాజ్యం, వీటిని మంచిగా ఉండమని నేను చెప్తున్నాను. నువ్వు నీ కూతుర్ని తప్పుదారిలో నడిపిస్తున్నావు. అంటే అంటే ఏంటి నీ ఉద్దేశం? మేం డబ్బు కోసం కాపురాలు కూల్చే వాళ్ళ కనిపిస్తున్నామా? నేను మాట్లాడేదేంటి, నువ్వు మాట్లాడేదేంటి? ఎందుకు ఇన్ని నాటకాలు ఆడుతున్నావు? ఇందులో పిన్ని తప్పేముంది? నేను మొదటి నుంచి గమనిస్తూనే ఉన్నాను. నువ్వు వాళ్ళ మనసులు బాధపడేలా మాట్లాడుతున్నావు. స్నేహ ఎందుకు వచ్చిందమ్మా? స్వీటీని మీ బాబాయ్ తీసుకెళ్తాడులే. ఏమయ్యా? నేను రెడీగానే ఉన్నానే. అమ్మాయిని నేను తీసుకెళ్తాలే. తీసుకెళ్ళు. మీరు ఆగండి బాబాయ్. శివగారు, ఏంటిదంతా? నా చెల్లిని మీరు డ్రాప్ చేయకూడదా? ఎందుకు ఇవిడ ఇంత గొడవ చేస్తుంది?
స్నేహ నేను నీ మంచి కోసమే చెప్తున్నా. ఆపు